ఎమ్మెల్యే ఫోన్ను ట్యాప్ చేయడం అంటే ఆషామాషి కాదని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీని వెనుక ప్రభుత్వంలోని కొంతమంది పెద్దల హస్తం ఉందన్నారు. ఆధారాలు దొరికే వరకు తాను కూడా పూర్తిగా నమ్మలేదన్న ఆయన తన ఆరోపణలపై ప్రభుత్వం స్పందించి కేంద్ర హోంశాఖకు ఓ లేఖ రాసి విచారణ జరిపించాలని కోరితే బాగుండేదన్న అభిప్రాయం ఆయన వ్యక్తం చేశారు. విచారించి నిజానిజాలు వెల్లడించేవారని, దాంతో తప్పెవరిదనేది తేలిపోయేదని పేర్కొన్నారు. అలాగే తాను ఎక్కడా కూడా ఎవరిని పల్లెత్తి మాట అనలేదన్న ఆయన ఎన్నికల చివరి సమయంలో తప్పుకోవడం మంచిది కాదని భావించి ఇప్పటి నుంచి దూరంగా ఉన్నట్లు పేర్కొన్నారు. తాను తప్పు చేసి ఉంటే, జగన్ కి ద్రోహం చేసి ఉంటే ఓ దేవుడా తనను నాశనం చెయ్యని ఆయన వేడుకున్నాడు కోటంరెడ్డి. అత్యంత కష్టాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసి అనుమానించిన చోట ఉండకూడదన్న ఉద్దేశంతో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరగాలని, అయితే ఆ జరిగేటప్పుడు మౌనంగా నిష్క్రమించాలని, నేను ఎక్కడా కూడా పల్లెత్తు మాట ఏ ఒక్కరిని మాట్లాడాలా, ఈ విధంగా నన్ను అనుమానించారు. అనుమానించిన దానికి ఆధారం ఇది. ఫోన్ ట్యాపింగ్ నా మీద చేయటం ధర్మమా? దొంగచాటుగా సంభాషణలు వినటం అవసరమా? ఈ అనుమానించిన చోట నేను ఉండకూడదు అని ఆలోచన చేసి నీతిగా, నిజాయితీగా, నిక్కచ్చిగా అధికారాన్ని వదులుకొని, అనేక నెలలు అధికారం ఉన్నా అధికారాన్ని వదులుకొని ప్రతిపక్షం వైపు దూరంగా జరిగా, అధికారాన్ని వదులుకున్నా, ఆఖరి దాకా మీతో ఉండి ఆఖరి నిమిషంలో నామినేషన్ల ముందు రోజో మిమ్మల్ని నేను మోసం చేస్తే తప్పు. అలా కాకుండా అధికారానికి దూరంగా జరుగుతున్నామంటే ఒక అధికార పార్టీ శాసనసభ్యుడికి ఎన్ని ఇబ్బందులు వస్తాయో, ఎన్ని సమస్యలు వస్తాయో నాకు తెలుసు. నేనే రాజకీయాల్లో కొత్తగా వచ్చిన వ్యక్తిని కాదు. 35 ఏళ్లుగా ఈ జిల్లా రాజకీయాల్లో విద్యార్థి నాయకుడిగా పనిచేస్తున్న వ్యక్తిని. అయినా కూడా నిజాయితీగా, నిక్కచ్చిగా నా మనసు విరిగింది. నేను ప్రాణాతి ప్రాణంగా ప్రేమించిన, ఇష్టపడిన, ఆరాధించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో నా ఫోన్